ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. కొండ దూరం పైన ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. అభయాంజనేయ స్వామి. అభయాంజనేయ స్వామి వారి పేరున ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. బ్రహ్మాండంగా ఉంది. దుర్గాదేవి పేరున ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం. ఇక పేర్లు: చంద్రనాయుడు, తెల్లనాయుడు, చంద్రనాయుడు, లక్ష్మణరావు, లక్ష్మణ, లీలావతి, అప్పలనాయుడు, అప్పమ్మ. ఆక్షంతో వచ్చిన పేర్లు. సాక్షంతో వచ్చేటువంటి పేర్లు: లోకేషు, లీల, లేక్ష, లలిత. ఈ పేర్లు అప్పారావు, అప్పమ్మ, అప్పలనాయుడు, అప్పలసమ్మ. ఈ పేర్లు వాళ్ళందరికీ కూడా ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. బ్రహ్మాండంగా ఉన్నారు ఈ సంవత్సరం. తర్వాత ఈశ్వరరావు, ఈశ్వరమ్మ, ఉమామహేశ్వరరావు, వెంకటనాయుడు, వెంకటరావు, వాసుదేవరావు, అలా విజయలక్ష్మి. ఈ పేర్లు వాళ్ళందరికీ వాతో వచ్చే పేర్లు, ఈతో వచ్చే పేర్లు: ఉష, ఉదయభాను. ఈ పేర్లు వాళ్ళందరికీ కూడా ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. తర్వాత కన్ననాయుడు, కృష్ణారావు, కృష్ణ, కామేశ్వరి, జ్ఞానసాయి, కోమరాగి, కొండసూరమ్మ, హారిక. ఈ పేర్లు వాళ్ళందరికీ కాక్షంతో వచ్చే పేర్లన్నీ కూడా ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. వేగం వెళ్తే ఇద్దరైతే ఒకటే కాయం వెళ్తాడు. తర్వాత హిమబిందు, హిమ, హేమ, హైమవతి, హిమసుందరు. హాక్షంతో వచ్చేటువంటి పేర్లు వీళ్ళందరికీ ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. తర్వాత ముసలనాయుడు, మురళి, మోహన్ రావు, మోహన్. తర్వాత మహాలక్ష్మి, మహాక్షంతో వచ్చే పేర్లు. అలాగే మోహన్ రావు ఈ పేర్లు. ముసలనాయుడు, మీనాక్షి, మీ అక్షంతో వచ్చేటువంటి పేర్లు వాళ్ళందరికీ కూడా ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం. అందుకే మోహన్ రావు కావాలి పడి. తర్వాత అప్పారావు, బాబునాయుడు, పాపమ్మ, పాక్షంతో వచ్చే పేర్లు. అలాగే పుష్పావతి, షణ్ముఖరావు, అలాగే పోలమ్మ, ప్రసాదరావు. ఆ పేర్లు వాళ్ళందరికీ కూడా ప్రియసుధ, ప్రియమల, ప్రియాంక. ఈ పేర్లు వాళ్ళందరికీ ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. బ్రహ్మాండంగా ఉంది. డబ్బులు ఉంటాయి కానీ గౌరవానికి ఉంటాయి. తర్వాత రామారావు, రాములు, రామనాయుడు, రూపవతి, రామతి, రోహిణి, రవినాయుడు, తమ్మినాయుడు, నినాద, శ్రీనివాసరావు. ఈ పేర్లు వాళ్ళందరికీ. అలాగే తులసి, తేజస్వి, రేష్మ. ఈ పేర్లు వాళ్ళందరికీ తాక్షంతో వచ్చే పేర్లు, రాక్షంతో వచ్చే పేర్లు వాళ్ళందరికీ ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. బ్రహ్మాండంగా ఉన్నాయి. గౌరవానికి లోట్లేదు, డబ్బులు మాత్రం జేబులో ఉండవు. ఇక తర్వాత నారాయణరావు, నాగభూషణ, నారాయణరావు, నరసనాయుడు, నీలమ్మ, లోకనాయుడు, యశోద, యశ్వంతు. యాక్షంతో ఎల్లనాయుడు. యాక్షంతో వచ్చే పేర్లు వాళ్ళు. నాక్షంతో వచ్చేటువంటి పేర్లు వాళ్ళందరికీ కూడా ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. బ్రహ్మాండమైన డబ్బు సంపాదిస్తారు. శివాన్ని కొద్దిగా ఎక్కువ. శివాన్ని వల్ల డబ్బు స్టాప్. తర్వాత భాస్కర్రావు, తర్వాత పుజ్జనాయుడు, అలాగే ధనలక్ష్మి, యోగేషు. ఈ పేర్లు వాళ్ళందరికీ యోజిత, భాగ్యలక్ష్మి, భారతి, భరణి. ఈ పేర్లు వాళ్ళందరికీ ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. బ్రహ్మాండంగా ఉంది ఈ సంవత్సరం పరీక్ష. తర్వాత యాక్షంతో జగన్నాథ నాయుడు, జనార్దన్ రావు, జానకి. ఈ పేర్లు వాళ్ళు. అలాగే సురేఖ, జోగినాయుడు, గౌర్నాయుడు, గిరిధరు. ఈ పేర్లు వాళ్ళందరికీ యాక్షంతో కూడా. ఈ పేర్లు వాళ్ళందరికీ యాక్షంతో వచ్చే పేర్లు, జో అక్షంతో వచ్చే పేర్లు: జాగృతి, జానకి, జగన్నాథ నాయుడు, జనార్దన. ఈ పేర్లు వాళ్ళందరికీ ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. తర్వాత సాంబశివ, సత్యనారాయణ, సత్యం, సీతమ్మ, సుగుణ, సుశీల, సోమనాయుడు, లాల్నాయుడు, గంగునాయుడు, గౌర్నాయుడు, గోపాల, గోవర్ధన,
గో అక్షరంతో వచ్చే పేర్లు, సా అక్షరంతో వచ్చే పేర్లు, సు అక్షరంతో వచ్చే పేర్లు, సేవ్య, స్నేహ, సోమేశ్వరరావు ఈ పేర్లు వాళ్ళందరికీ ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ 1, అవమానం 6. ఈ సంవత్సరం సత్యనారాయణ కొద్ది జాగ్రత్తగా ఉంటారు. అలాగే దినేష్, అలాగే శంకర్రావు, ఝాన్సీ, చిన్ననాయుడు, చామంతి చా అక్షరంతో వచ్చే పేరు. అలాగే దేవ్య, దేశముఖు దు అక్షరంతో వచ్చే పేరు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు ఈ పేర్లు, దేవి, దేవ్య ఈ పేర్లు వాళ్ళందరికీ. అలాగే చిన్ననాయుడు, చిన్నకృష్ణ, చిలకమ్మ, ఝాన్సీ, కత్తిరిసతో వచ్చే శంకర్రావు, శ్యామల ఈ పేర్లు వాళ్ళందరికీ ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. అద్భుతంగా ఉంది పేర్లు వాళ్ళందరికీ కూడా. మొత్తం మీద సర్వాదాయం 87, సర్వ వ్యయం 114. అంటే మొత్తం మీద ప్రజలు సంపాదించిన దానికంటే వినాశాలు ఖర్చులతోటే ఎక్కువగా ఉంటుంది. ఇది పేర్లు.